రెట్రో కథగా చూస్తే 1960స్లో ఒక షిప్ యార్డ్లో పనిచేసేటువంటి ఒక వాచ్మెన్ కొడుకు ఒక చిన్న పిల్లాడు అతను పెంచుకుంటూ ఉంటాడు. అతనికి మాటలు రావు వాచ్మెన్కి. సో ఆ షిప్ యార్డ్ మీద కొంతమంది దుండగులు దాడి చేసి వాచ్మెన్ని చంపేస్తారు. అక్కడున్న సరుకునంతా ఎత్తుకొని పోతారు. అప్పుడు ఆ షిప్ యార్డ్ ఓనర్స్ అయినటువంటి వాళ్ళిద్దరూ ఈ పిల్లాడిని చూసి పెంచుకుందాం అనుకుంటారు. అదే ఆ పిల్లాడు పుట్టుకతోనే త్రిశూలం లాంటి ఒక ఆకారంతో ఉన్నటువంటి ఒక దాంతో ఒక పచ్చబొట్టులాగా అతను పుట్టుకతోనే అలా పుడతాడు. సో అది చూసి ముచ్చటపడినటువంటి ఆమె ఇతను పెంచుకుందామని చెప్పడం, అతనికి ఇష్టం లేకపోయినా భార్య కోసం ఓకే అంటాడు. అలా వాళ్ళ దగ్గర పెరిగినటువంటి ఆ కుర్రాడు పెరుగుతూ కొంత చిన్న ఒక 12 వచ్చిన తర్వాత అతని తల్లి చనిపోతుంది. ఆ తల్లి చనిపోయిన టైంలో ఇతను రుక్మిణి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి ఇతనుకున్నటువంటి ఆ మచ్చను చూసి చాలా బాగుందని చిన్నప్పుడే చెప్తుంది. సో అలా పెరిగి పెద్దయినటువంటి పారి తండ్రిలాగానే రౌడీజము, దొంగతనాలు అంటే స్మగ్లింగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాడు. 1990స్లోకి కథ షిఫ్ట్ అవుతుంది. అనుకోకుండా ఇతను పెళ్లి చేసుకునే టైంకి ఆ అమ్మాయి పెళ్లి కండిషన్స్ పెడుతుంది. ఎలాంటి రౌడీజము, బ్యాక్గ్రౌండ్ ఏంది ఇవన్నీ వదిలేసుకోవాలని. అవన్నీ వదిలేసుకొని అతను పెళ్లి చేసుకునే టైంలో తండ్రి తిరగబడతాడు. అతనికి సంబంధించినటువంటి ఒక సీక్రెట్ చెప్పమని తండ్రి ఇతని మీద తిరగబడ్డప్పుడు ఖచ్చితంగా ఆ సీక్రెట్ చెప్తే వీళ్ళంతా లాస్ అవుతారు, దేశం కూడా లాస్ అవుతుంది. అతను చెప్పనంటాడు. ఆ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ మొదలవుతుంది. ఆ ఘర్షణ నేపథ్యంలో తండ్రి చేయి నరికేస్తాడు. తర్వాత జైలుకి వెళ్తాడు. అతను తనకిచ్చిన మాట నిలబెట్టుకోలేదని రుక్మిణి కూడా అతను వదిలి వెళ్ళిపోతుంది. మరి జైలుకి వెళ్ళిన అతను రుక్మిణిని తిరిగి కలుసుకున్నాడు లేదా, కలుసుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో కలుసుకున్నాడు, ఎక్కడ కలుసుకున్నాడు, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ టాప్ సీక్రెట్ ఏంటి, ఈ సీక్రెట్ వెనకాల ఉన్నటువంటి ఆ పెద్ద మనుషులు ఎవరు అనేది మిగతా కథ చూసుకుంటే. ఇది కథగా చూస్తే చాలా డిఫరెంట్ లేయర్స్లో కనిపిస్తుంది. కార్తిక్ సుబ్బరాజ్ కథలు ఇలాగే ఉంటాయి. నిజానికి అతను సెగ్మెంట్స్ లాగా కథనాన్ని చెప్తూ ఉంటాడు. ఒక కథ ఒక దగ్గర మొదలవుతుంది, టేక్ ఆఫ్ ఒక దగ్గర ఉంటుంది, కంటిన్యూషన్ ఒక దగ్గర ఉంటుంది, తర్వాత దాని నెక్స్ట్ పార్ట్ ఇంకో దగ్గర ఉంటుంది. ఏదో నాన్ లీనియర్గాను ఒక్కోసారి నాన్ సింక్లోనూ ఒక్కోసారి సాగుతూ ఉంటుంది. కాకపోతే వీటన్నిటిని కలిపి కరెక్ట్గా ఒక థ్రెడ్ లాగా క్లైమాక్స్ వరకు తీసుకొచ్చి సర్ప్రైజ్ చేయడం అనేది కార్తిక్ సుబ్బరాజ్ స్టైల్ చాలామంది తెలుసు. కాకపోతే ఆ స్టైల్ ఈసారి బెడిసి కొట్టిందనే చెప్పాలి. ఎందుకంటే కథ టేక్ ఆఫ్ తీసుకోవడమే చాలా స్లోగా తీసుకుంటా ఉంది, ఎక్కడికో పోతా ఉంది, ఏదో జరుగుతూ ఉంది. దానికి తగ్గట్టుగా నీరసమైనటువంటి మ్యూజిక్ ఆర్ఆర్ చాలా నీరసంగా ఒక పావు గంట 20 నిమిషాల పాటే మనకి సినిమా చూస్తున్నప్పుడు అర్థమైపోతుంది. మ్యాక్సిమం ఇది భరించగలిగే కథ కాదేమో అనిపిస్తూ ఉంటుంది. ఈ సూర్య ప్రెజెన్స్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్స్లు కావచ్చు, ఇవన్నీ కొంచెం ఆకట్టుకునేలా ఉంటాయి. పూజా హెగ్డే ఇప్పటిదాకా మనకి ఏదైతే గ్లామర్ హీరోయిన్గా కనిపించడం, పూజా హెగ్డే ఫస్ట్ టైం గ్లామర్గా కనిపించడం, తను చాలా తక్కువ మేకప్తోనూ ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్తోనూ సెటిల్డ్ క్యారెక్టరైజేషన్తో తను కనిపించడం, వీళ్ళిద్దరి మధ్య ఉన్న ట్రాక్ అవన్నీ కూడా వీళ్ళిద్దరు విడిపోవడము, అతను జైలుకి వెళ్ళడము, జైల్లో జరిగే పరిణామాలు ఇవన్నీ చూస్తున్నా చెప్పి ఓకే బాగుంది అనిపిస్తుంది. ఎప్పుడైతే కథ అండమాన్ షిఫ్ట్ అవుతుంది, అండమాన్ షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా లేజీగా స్టార్ట్ అవుతుంది. అంటే ఇదంతా ఎందుకు అతను అంటే కార్తిక్ సుబ్బరాజ్ స్టైల్లోనే డిఫరెంట్ సెగ్మెంట్స్ లాగా వెళ్తూ ఉంటే చివరికి మనకి ఒక రింగ్లో ఏదైతే పురాతన కాలంలో అందరూ ఒక 10 మంది కొట్టుకుంటుంటే రాజు చూసి ఆనందపడతారో అలాంటి ఒక సెటప్ సెట్ చేసుకున్నాడు అండమాన్లో. కాకపోతే అది చాలా ఫోర్స్డ్గా కనిపిస్తుంది, ఏమాత్రం సహజంగా అనిపించదు. ఇతను ఏదో కొంచెం కరాటే తెలిసిన కుర్రాడిలాగా ఒక 10 మందిని కొట్టగలిగి ఉంటే అలాంటి రింగ్లో దింపడం, అలా దింపి డబ్బులు సంపాదించుకున్నాడు. అక్కడ ఒక రాజు కొడుకు ఇవన్నీ చూస్తున్నాను చెప్పి చాలా ఎక్కడికో వెళ్తున్నాడు కథ. కార్తిక్ సుబ్బరాజ్ స్టైల్ కాదు ఇది, అసలు కథలో దమ్మే లేదు. మనకు వీళ్ళిద్దరూ కేవలం హీరోయిన్ కలుసుకోవడం కోసం ఇంత పెద్ద థ్రెడ్ నడిపించాల్సిన అవసరం లేదు కదా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇతను బ్యాక్గ్రౌండ్ తెలిసినా కూడా అంత పెద్ద కండిషన్ పెట్టడము, ఆ హీరోయిన్ ఇతని పట్ల చాలా తిరస్కారంతో ఉండడం అనేది కూడా పెద్దగా యాక్సెప్టబుల్గా అనిపించదు. సో క్లైమాక్స్ వచ్చేసరికి ఏదైతే తుపాకులు బాంబులు ఇక్కడి నుంచి మొదలయ్యాడో చివరికి బాణాల వరకు వెళ్తాడు. బాణాలతో యుద్ధం చేసే కాలం 1990 అక్కడ వరకు వెళ్ళిపోతాడు. సో దానికి ఒక సబ్ సీక్వెన్స్, ఇతనికి మచ్చ ఉన్నదానికి వెనక ఒక కథ, అతని పేరెంట్స్ అండమాన్లోనే ఉండటం, ఇవన్నీ చూడగలిగితే కనుక కొంచెం ఆకట్టుకునేలాగా ఉంటాయనిపిస్తే అనుకోవచ్చు. కాకపోతే ఇలాంటి కథలు లొకాలిటీకి నేచురాలిటీకి దగ్గరగా ఉంటాం. అంటే మనకి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు బాగున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. కాకపోతే కంప్లీట్గా తమిళ్ ఫ్లేవర్ ఉన్నటువంటి కథ అలా కూడా చెప్పకుండా అండమాన్ వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి కథ చెప్పడం అనేది, అండమాన్లో ఉన్న మనుషులు వీళ్ళు కాదు, వీళ్ళు చూస్తున్న మనకు ఈ శ్రీలంక తమిళనాడు సముద్ర తీరాల్లో ఉన్నట్టు మనుషులా కనిపిస్తారు కానీ అండమాన్ ప్రజలాగా మనకు కనిపించరు. సో అది కూడా కొంచెం ఫోర్స్డ్గా అనిపిస్తుంది. ఆ ఫైట్లు ఇవన్నీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కథ విడిచి సాము చేశాడు కార్తిక్ సుబ్బరాజ్ అనిపిస్తుంది. చివరిలో ఏదో చెప్పాలనుకున్నాడు, అది కూడా అప్పటికే లేట్ అయిపోయింది అనుకోవచ్చు. సో ఓవరాల్గా చూస్తే కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు బాగున్నాయి, సూర్య పర్ఫార్మెన్స్ బాగుంది, పూజా హెగ్డే చాలా ఫస్ట్ టైం ఇలాంటి ఒక క్యారెక్టర్ కనిపించి తను బాగా పర్ఫామ్ చేసింది. మినిమం గ్లామర్ షో లేకుండా ఎక్కడ చాలా నీట్గా తన క్యారెక్టరేషన్ ఉంది. మిగతా క్యారెక్టర్లో నాజరు, అలాగే జోజు జార్జ్, వీళ్ళ ఫాదర్ క్యారెక్టర్లో జోజు జార్జ్, కొంచెం ఈ స్టఫ్ ఉన్న ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళకి సరైన పాత్ర లేవు. ఒక జోజు జార్జ్కి మాత్రం మంచి అటు విలనా కాదా అనే ఒక సందిగ్ధంలో మనం అనుకునేటువంటి పాత్ర అది. అతను ఎప్పట్లాగానే అతనికి అలవాటైనటువంటి రీతులు చేసుకుంటూ పోయాడు. ప్రకాష్ రాజ్కి పెద్దగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాదు, కాకపోతే ఆ క్యారెక్టరేషన్కి ఒక రేంజ్ అవసరమని అట్లా పెట్టారేమో కానీ ఆ రేంజ్ని కూడా చూపించలేకపోయారు. నాజరు కింగుగా అక్కడ ఉన్నటువంటి ఒక దీవికి రాజులాగా పర్ఫామ్ చేశాడు కానీ అతను తేలిపోయింది. ఆ క్యారెక్టరేషన్ కూడా పూర్తిగా తెలిపింది. అతను కొడుకుగా నటించిన అతను ఇగిలించడానికి సగిలించడానికి ఇలాగా తప్ప దేనికి లేదు. సో ఓవరాల్గా చూస్తే కార్తిక్ సుబ్బరాజ్ పూర్తిగా ట్రాక్ తప్పి తీసినటువంటి సినిమాగా అనిపిస్తుంది. సూర్య కథల ఎంపిక అనేది అతను కూడా పూర్తిగా
స్టోరీ సెలక్షన్ మీద పట్టు కోల్పోయాడేమో అనిపించేటువంటి కథ ఇది. అంటే అతనికి ఏం చెప్పి ఒప్పించాడో కానీ మొత్తంగా చూస్తున్నంతసేపు డిఫరెంట్ సెగ్మెంట్స్, డిఫరెంట్ లేయర్స్ ఇవన్నీ కూడా ఏమాత్రం కొత్తదనం లేని వాడిగా కనిపించడం అనేది ఈ సినిమాకు ప్రధాన లోపం. అంటే డిఫరెంట్గా వెళ్ళడం తప్పేం కాదు, డిఫరెంట్ లేయర్స్గా చెప్పడం తప్పేం కాదు, అతని స్టైల్ కూడా చెప్పాం. కాకపోతే అవేవి ఆకట్టుకునేలాగా లేకపోవడము, యాక్సెప్టబుల్గా లేకపోవడము, కొంచెం న్యాచురాలిటీకి దగ్గరగా లేకపోవడం అనేది ఈ సినిమాలో కనిపించేటువంటి ప్రధానమైనటువంటి లోపాలు. సో ఇన్ని లోపాలతో ఈ సినిమా మరి ఎలా ముందుకెళ్తున్నాం అనేది ఆడియన్స్ చేతిలో ఉన్న విషయం అది. కాకపోతే తమిళ ఆడియన్స్కి కొంతవరకు నచ్చే అంశాలు ఈ సినిమాలో కనిపిస్తామండి. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమాని భరించగలిగితే విజయం సాధిస్తుంది. లేదంటే యాజ్ యూజువల్గా సూర్యకి మరొక నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది.